శిరస్సును ఖండించుకుంటున్నాడు. ఖండించుకుంటూ ఆఖరి శిరస్సు ఈశ్వర దర్శనమీయగలవే He
శిరస్సు ఖండించుకొని ఆ శిరస్సుతో కూడా వేడుకున్న సమయంలో పార్వతి పరమేశ్వరుడు ఇద్దరు కూడా ప్రత్యక్షమే. భక్త రావణా, నీ భక్తికి మెచ్చుకున్నాను నాయన అనగానే పార్వతీదేవిని చూశాడు. అమ్మా పార్వతి, నేను చేసిన తప్పిదము క్షమించు, లోక రక్షామణి జగజ్జనని కాక్షామి అమ్మల గమ్మ అమ్మ ముగురమ్మ అని కన్నీటితో పార్వతీదేవి పాదములు కడిగాడు. అమ్మా, ఏ మాయ కమ్ముకుడిందో నాకు తెలియదు తల్లి. తల్లిని కోరుకున్నటువంటి వరణయ్యాలు నన్ను క్షమించమ్మా అని ఒక్కసారిగా పాదాలు గట్టిగా పట్టుకున్నాడు. పార్వతీదేవి నాయన బిడ్డలు తప్పులు చేస్తుంటారు, సహజం. తల్లి గొప్ప మనస్సుతో క్షమిస్తుంది. కాబట్టి గర్భములో బిడ్డ పెరుగుతున్నప్పుడు బుడి కాళ్ళతో అటు ఇటు తన్నుతూ ఉంటారు. తల్లి మురిసిపోతుంది, నువ్వు చేసిన తప్పిదము కూడా అంతే అని క్షమించగా, ఈశ్వర కరుణాకర, తల్లి మాట ప్రకారం తల్లి కోటికి చకై ఆత్మలింగము నాకు ప్రసాదించు అన్నారు. తదాస్తు అని ఆత్మలింగానలా ప్రసాదించాడు. ఆయన రావణ, ఇది జాగ్రత్త, భూదేవి అనుక్షణము కూడా కాచుకొని కూర్చొనుంది, నా ఆత్మలింగం ఎప్పుడు వస్తున్నాను. కాబట్టి జాగ్రత్త నాయన, భూమిపైన ఒక్కసారి ఆత్మలింగము కింద పెట్టావా, భూదేవి నా చెరలు ఆకర్షించేస్తుంది. పెకలించడం ఎవరి వల్ల సాధ్యము కాదు, నేను కూడా ఏమి చేయలేదు. అలాగే అని ఆ యొక్క రావణాసుడు ఆత్మలింగాన్ని తీసుకొని వస్తూ ఉన్నారు.